ఫస్ట్ టైం వినాయక చవితి మిడిల్లో గ్రహణం వచ్చింది మామ ఈసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా హాస్టల్ అన్న ఫోన్ చేసి గోపాల్ ఇంకా బొమ్మ తీసుకురావడానికి పోదాము బయటికి రా అంటే ఇంకా కిందికి వచ్చినామమ్మ హాస్టల్లో నుంచి. ఇంకా వస్తా నాతో పాటు మన జూనియర్ అబ్బాయిని కూడా తీసుకొని వచ్చిన. అదిగో అక్కడ కనబడుతున్నాడు కదా, అన్ననే మన హాస్టల్ ఓనరు. ఇంకా ఆటో ఒకటి ఆల్విన్ ఒకటి మాట్లాడినాడు ఓనర్ అయితే. ఇంకా వాళ్ళు ఆల్విన్లో వస్తారు, మేము ఇంకా ఆటోలో అయితే కనుక బయలుదేరినాము. ఇంకా పాపం వినాయకులు అయితే కనుక రోడ్ల మీద బాగా తడుస్తున్నారు. ఈ వాన ఏందో కానీ కరెక్ట్ టైంకి పట్టుకునింది తెలుసా. అట్లా మేము హాస్టల్ నుంచి బయలుదేరినాం అంతే, స్టార్ట్ అయింది వాన. ఎట్లనో సైడ్ ఆటోకి అవి ఉన్నాయి కాబట్టి, షీట్ ఉంది కాబట్టి బతికిపోయినా. లేదంటే కనుక అల్లకొల్లోలం. మావాడైతే కనుక అన్న బైక్లో పోదామన్నా అన్నాడు. అట్లా బైక్లో వింటే కనుక అది ఇప్పుడు ఆ అన్న పోతున్నాడు కదా, అట్లా తడుచుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వినిందు. మళ్ళీ జలుబు సగాని సగం నాకు ఎక్కువ అయినిందు. బొమ్మలు మాత్రం వర్త్ అసలు, నెక్స్ట్ లెవెల్ బొమ్మలు అయ్యి. అంటే రేపు ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని కూడా వాళ్ళకి ఇంకా సేల్ కాలే, అది ఎందుకో మనకు తెలియదు. కానీ గణేష్ మాత్రము బాగున్నారు నిజంగా. చూడడానికి అయితే కనుక చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా అన్నకి ఏది నచ్చుతుందో ఏమో చూడాలి. ఇంకా అన్న ఏది వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది అయితే కనుక ఇంకా అట్లా బయట వేరే అన్న వాళ్ళు గణేష్ని తీసుకోపోతున్నారు. ఇంకా నాకు ఇంకా చేతులు తులతులు ఆడుతుంటాయి కదా మనకు. ఇంకా అందుకోసం అని చెప్పేసి 2 వీడియోలు అయితే కనుక తీసేసిన. అన్న వాళ్ళటి కూడా వీడియోలు, నా వీడియోలు తీసుకోవడమే నాకు బరువు, ఇంకా అన్న వాళ్ళటి కూడా తీసా. ఇదిగో ఫైనల్లీ మన గణేష్ అయితే కనుక రెడీ అయిపోయాడు. అది హైలైట్ ఏంటి తెలుసా, అన్న అనుకునింది ఒక బడ్జెట్, అయ్యిండేది ఒక బడ్జెట్. అసలు ఒక ఓనరు ఇంత చేయడానుకుంటా ఇక్కడ నాకు తెలిసినంత వరకు. ప్రతి ఒక్క హాస్టల్లో ఇలా సొంతంగా బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టి, అది కూడా ఏంది తెలుసా 9 డేస్. ఇప్పుడు గణేష్ ఉండేది కూడా హాస్టల్లో 9 డేస్ అంట టోటల్. ఇప్పుడు 9 డేస్ బడ్జెట్ అంతా అన్ననే పెట్టుకునేది. నాకు చాలా బాగా అనిపించింది అదైతే కనుక. అంటే ఆ అన్న థింకింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమందికి ఫుడ్ చేయడం కానీ, 9 డేస్లో మినిమం ఒక 2 డేస్ అన్న ఫుడ్ పెడతాడు కదా ఖచ్చితంగా. అరౌండ్ ఒక 800-900 మెంబర్స్కి ఫుడ్ పెడతాడు అనుకుంటా. అంతమందికి ఫుడ్ పెట్టి ఎంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు అంటే కనుక నిజంగా హైలైట్ మామ. అది మాత్రం ఖచ్చితంగా దానికైతే కనుక మెచ్చుకోవాలి అసలు. ఇంకా అలా రూమ్కి అయితే కనుక వచ్చేసినాం గణేష్ తీసుకొని. రోడ్లో మా ఓడు బండి తోలినాడు చూడు, గణేష్ అయితే కనుక అటు ఇటు చాలా షేక్ అవుతూ వచ్చాడు. నాకైతే కనుక చాలా భయం వేసిందిలే అసలు. ఇంకా మొత్తానికైతే కనుక గణేష్ అయితే పందిర్లు అయితే కనుక పెట్టేసినాం. ఇది మన హాస్టల్లో పందిరి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి కింద. ఏదో వాళ్ళకు వచ్చినంత చేశారు అక్కడైతే కనుక. ప్రజెంట్ అయితే ఇంకా డెకరేషన్ చేయాల్సింది ఉంది, ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉంది, చేయలేదు ఇంకా పూర్తిగా డెకరేషన్. ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత టోటల్ అవుట్పుట్ ఎట్లొచ్చిందో మీకు పెడతా నేను, చూసేయండి. అంతలోపు మనకు 9 డేస్ 9 వీడియోస్ మర్చిపోద్దండి. డైలీ వచ్చి వీడియో ఒకటి చూసేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసేయండి కింద. ఎర్లీ మార్నింగ్ మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తా గణేష్ ఓపెనింగ్ది. చెప్పడం మర్చిపోయినా మామ, ఈసారి గణేష్ ప్రతి ఒక్కటి 9 డేస్ ఉండాలంట. ఎందుకురా అంటే ఏదో గ్రహణం వచ్చిందంట మామ. ఈ విషయం మాత్రం ఎవరు మర్చిపోద్దండి. చాలా మంది 3 రోజులకి 5 రోజులకే తీసేస్తారు. ఈసారి గ్రహణం వచ్చింది, జాగ్రత్త మామ దీనికి. అసలు మీరు ఒకసారి చూసుకోండి, పంతుల్ని అడిగి సంథింగ్ ఉంటాయి కదా, మీ పద్ధతులు ఉంటాయి. కానీ ఎప్పుడు చేసే పద్ధతి మాత్రం ఈసారి చేయకండి మామ. ఈసారి ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది, క్యాలెండర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఏదో గ్రహణం వచ్చిందని చెప్పేసి చెప్పారు, నాకు కూడా తెలీదు. అన్న చెప్పాడు, అన్న ఎన్ని డేస్ పెడుతున్నాం అన్న మనం అంటే కనుక 9 డేస్ పెడుతున్నాము అన్నాడు. ఓకే మామ, మరి ఉంటా, బాయ్ బాయ్, టాటా, స్టే ఆన్.